చూసారా ఆనవ ఎలా ఉందో. విత్తనము వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తున్న విత్తనం ఇది నాటు విత్తనం. ఏ ఎరువు పురుగు మందు వేయింది. ఈ ఆనవకాయ వీళ్ళకి ఏంటంటే జ్వరం వచ్చి నీరసపడిపోయారు అనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత జ్వరంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ ఆనవకాయ కూరని పెడతారన్నమాట. ఆనవకాయ కూరని పెడితే వాళ్ళకి జ్వరంలో నీరసం తగ్గుద్ది, జ్వరంలో జీర్ణశక్తి పెరుగుతుంది, జ్వరంలో లివర్ ఫంక్షన్ డెవలప్ అవుద్ది అన్నమాట. ఈ జ్వరం తాలూకు నీరసాలు తర్వాత లివరు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. లివరు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తర్వాత లోపల మెత్తగా ఉంటుంది, బొరుగు అంటాం దాన్ని మామూలుగా. ఆ బొరుగు ఈ తొక్క కూడా పచ్చడి చేస్తారు వీళ్ళు. అలాగే లోపల బొరుగు ఉంటుంది కదా, ఆ బొరుగు కూడా లేత గింజలు ఉంటాయి. ఆ గింజలతో దాన్ని ఏం చేస్తారంటే చింతాకు వేసి పచ్చడి చేస్తారు, నిలవ పచ్చడి అంటే తాలింపు పచ్చడి చేసుకుంటారు. అది చేసి తింటారు అన్నమాట. అది ఒక వారం రోజులు ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఆ బొరుగు పచ్చడి కూడా కొంచెం ఏం చేస్తారు, ఈ